ఈ కార్ ఎవరిదమ్మా? ఆ కారు మాది కాదు సారు, వేరే వాళ్ళది. మా ఇంటికాడ పెట్టిర్రాడ జాగా లేకపోతే. మేకలు ఎన్ని ఉంటాయి? అందులో 15 మేకలు ఉంటాయి కానీ 5 మేకలు మావి, కన మేకలు వేరే వాళ్ళవి సారు. ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంటది? ఇల్లు మా మా పేరు మీద ఉంది సారు, అది కూడా 4 పొత్తులు ఉంటది. మీకు పొలం ఎంత ఉంటదమ్మా? 2 ఎకరాలు ఉంటుంది సార్. నీకు తెలుసనే చెప్పు, లేకుంటే ఇంట్లోకో భూమి ఆడిపోతుంది, ఇంట్లోకి చూడిపో లోపలికి. ఆయనకేం తెలుసు సార్, అది కూడా గౌటానే 4 పొత్తులు ఉంది. మీ కొడుకు ఏం చేస్తాడమ్మా? నా కొడుకు పొరపానికి పోతాడు సారు. మేము పేదోళ్ళము, గవర్నమెంట్ సొమ్ము మేము ఇంతవరకు 1 రూపాయి తినలేదు నాయన. మాకు ఏదన్నా ఉంటే రాయి సారు మాకు. అయితే మొత్తానికి మీరు పేదోళ్ళు అంటారు. మేము పేదోళ్ళమే సారు, గవర్నమెంట్ సొమ్ము 1 రూపాయి తినలేదు మేము ఇంతవరకు. సరే రాస్తాగా నాగమ్మా. హలో అమ్మా, మనం ఈ ఊరికి మన చెల్లెల్ని ఇస్తామనుకున్నాం కదా, అదే ఈ ఊరికి వచ్చినా. వీళ్ళకు పొలం లేదంట, పిల్లగాడు కూడా మేస్త్రి పని చేస్తాడంట. 2 ఎకరాలు ఏమో గౌటాన్ ఉందంట, అది కూడా పొత్తులనే ఉందంట. ఒక ఇల్లు ఉంది, అది కూడా 4 పొత్తు అంట. మనం ఈ ఇంటికి మన చెల్లెల్ని ఇస్తే ఏం బతుకుతుంది? వద్దు, ఈ సంబంధం వద్దు, మనం క్యాన్సిల్ చేసుకుందాం ఈ సంబంధం. మోసపోతే ఇంకా